బుక్కులు ఇవన్నీ నీట్ గా రెడీ చేసి భోజనం పెట్టు పాలు కూడా ఇవ్వాలనే ఆలోచనతో అన్న అమృతాస్తం కొన్ని ప్రాజెక్టుల్లోనే ఉంది. అన్ని మనం మీటింగ్ పెట్టినప్పుడు కూడా టీవీ గారు ఉన్నారు. విశాఖపట్నంలో ఐసిడిఎస్ ఒక రివ్యూ మీటింగ్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. నేను మా రాజకుమార్ అక్క గారు ఎమ్మెల్యే గారు అందరూ కలిసి చాలా విషయాలంటే ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉన్నా, పిల్లలకు సరిగ్గా భోజనం పెట్టకపోయినా, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో అలాంటి వాళ్ళకి అన్న అమృతాస్తం కింద భోజనం పెట్టకపోయినా వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామనే విషయాలు కూడా ఇప్పుడే మా ఐసిడిఎస్ వాళ్ళందరికీ కూడా చెప్పినాం. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురమ్మని వాళ్ళకు కూడా అడిగితే కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తెచ్చారు. ఇప్పుడు ట్రైబల్ ఏరియా ఉంటుంది, ట్రైబల్ ఏరియాలో ఎగ్స్ కానీ ఇలాంటివి పై కొండల మీద కూడా ఎక్కి ఇవ్వలేని వాళ్ళు కూడా కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు. రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద వలిస్తే పైకి మేము తీసుకెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని ఆ విషయాలు కూడా మా దృష్టికి తెచ్చినారు. ఇది కూడా మా దృష్టికి తెచ్చారు కాబట్టి మేము కూడా ఏ విధంగా చేయాలనేది ఒకసారి కూడా ఆలోచన చేసి, ఎగ్స్ అనేది నెలకు ఒకసారి ఇస్తే అవి చెడిపోతాయి. ఆ విధంగా కాకుండా 10 రోజులకు ఒకసారి ఆ ఎగ్స్ కూడా ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా 10 రోజులకు ఒకసారి ఎగ్స్ ఇవ్వాలా. ఇచ్చినప్పుడు మన పిల్లలందరికీ కూడా పంపిణీ కూడా చేయాలి. చిన్న పిల్లలకు వచ్చి 16 ఎగ్స్ ఇస్తాం. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 25 కోడిగుడ్డు ఎగ్స్ కూడా మనం ఇస్తాం. ఇవన్నీ బాధ్యతగా తీసుకొని ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆయన తీసుకొని పోయి అక్కడ సెంటర్కి ఇచ్చే బాధ్యత కూడా ఆ కాంట్రాక్టర్ మీదే ఉంటుంది. ఏదో నేను రోడ్డు మీద పడేస్తాను మీరు వచ్చి తీసుకెళ్ళండి అంటే ఆ పప్పులు ఇక్కడ ఉడకవని కూడా నేను చెప్తాను. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో అన్న అమృతాస్తం అనేది కొన్ని ప్రాజెక్టుల్లోనే ఉండింది. ఈరోజు మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత కొన్ని ప్రాజెక్టుల్లోనే అన్న అమృతాస్తం ఉంది. అన్ని ప్రాజెక్టుల్లోనూ అన్న అమృతం అస్తమిస్తే ప్రెగ్నెంట్ లేడీస్ కూడా బాగా బలంగా ఉండి పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా డెలివరీలు అయ్యే టైంలో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందనే విషయం తెలుసుకొని సార్ కూడా ఒక పూట మంచి మీల్స్ పెట్టాలనే ఆలోచనతో అన్న అమృతాస్తం ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేసింది. దానికి ప్రత్యేకంగా మా మహిళలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు కూడా తెలియదు. ఇప్పటికే చాలా ఊరికి ఇచ్చాం ప్రభుత్వం తరఫున. ప్రభుత్వం మొన్ననే శాంక్షన్ చేసింది. అది కూడా పూర్తి స్థాయిలో కట్టించేసిన తర్వాత మిగతాది కూడా రెండో విడత కూడా మేము స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇచ్చేదానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. ఎవరైనా సరే ఎమ్మెల్యే తప్పకుండా చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా పూర్తి స్థాయిలో నేను కూడా ఉండి ఇవి పరిష్కరించేదానికి కూడా నేను ముందుంటానని కూడా తెలియజేస్తున్నాం. ఇప్పుడే మేము సిడిపిఓలకి పీడీలు కానీ అంగన్వాడీ టీచర్స్ కూడా చెప్పాం. ఎవరైనా సరే ఎంతటి వారైనా సరిగ్గా పిల్లలకు అన్నం వండిపెట్టేది కానీ పిల్లలకి చదువు చెప్పకపోయినా సరిగ్గా వాళ్ళకి చూసుకోకపోయినా వాళ్ళని సస్పెండ్ చేసేదానికి కూడా వెనకాడనని కూడా నేను తెలియజేస్తున్నాం.